మూవీస్ చూస్తారు చిన్న చిన్న క్లిప్స్ లో. ఇక్కడ పిక్టోరియల్ లో ఏముంది? దిస్ ఇస్ సో కాల్డ్ స్ట్రాటజీస్, హౌ యూ వాంట్ టు గెట్ మోర్ రిజల్ట్స్ విత్ యువర్ టీమ్. అందరు వెళ్ళే పద్ధతిలో కాకుండా డిఫరెంట్ గా మనం స్ట్రాటజికల్ గా వర్క్ చేస్తే మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనే దానికి ఇక్కడ మీకు ఇచ్చిన పిక్చర్ ఉంది. సో ఫస్ట్ లైన్ లో ఏముంది? ఏమన్నా అనుకుంటారని ఫీల్ అవుతే మనం ముందుకు వెళ్ళాం. ఎప్పుడు కూడా మన చుట్టూ ఎవరు లేరు. ఈ హాల్లో ఓన్లీ మనం ఒక్కడే ఉన్న, ఎదురుగా బ్లాక్ బోర్డ్ ఉంది, వైట్ లెటర్స్ ఉన్నాయి, అంతేనా? వస్తుంది, ఒక బాండింగ్ అనేది పెరుగుతుంది. ఒక్కొక్క పర్సన్ ని టీమ్ లో ఒక్కొక్క పర్సన్ ని ఎలా డీల్ చేయొచ్చు, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ ఐడియాస్ ని బయటికి తీస్తూ ఏదైతే మన బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కి యూజ్ అవుతుందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళడం వల్ల ఎక్కువ సక్సెస్ రేట్ రావడం అనేది ఈజీ అవుతుంది. టీమ్ మెంబర్స్ కి ఏదైనా కన్సర్న్స్ వస్తే వాళ్ళని వినడానికి కూడా ఎనీ టైం నేనున్నాను అనే భరోసా కలిగించగలిగితే whenever they need your help. సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా బెటర్ గా ఉంటుంది అని అనుకుంటారు, అవునా కదా? అంటే అప్పుడు మిమ్మల్ని మీరే తగ్గించుకుంటారా లేదా? మా టీమ్ లీడర్ ఉన్నారు లేదా మా సీనియర్స్ ఉన్నారు, మేము అన్ని చెప్తాం, రైట్? కామన్ గా వినే వర్డ్స్ లేదా చెప్పే వర్డ్స్ కదా. మరి మీరందరూ టీమ్ లీడర్స్ అవ్వరా? మీకు ఎవరికి టీమ్ లీడర్ అవ్వాలని లేదా? ఎంతమంది ఉంది? సో ఆ తర్వాత ఇక చివరి దశలో అనుకుంటారు అనమాట, ఈ 60 వచ్చిన తర్వాత 50 దాటిన తర్వాత వచ్చా ఆ టైంలో అది చేయాల్సింది, ఈ టైంలో ఇది చేయాల్సింది, ఈ టైంలో ఇది చేయాల్సింది అనుకుంటారు. అలా అనుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది అనమాట.